అబ్బా ఏంది సారు నువ్వు ఇంకా అప్డేట్ కాలేదా? లంచంకి నోట్లు అడుగుతారా ఎవరన్నా? మంచిగా చెక్కులో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమనాలే కానీ కొత్త కొత్త సవలతులు ఉండగా ఇంకా నోట్లు అడిగితే ఎట్లా సారు? వెనకటి పద్ధతులు ఇంకెన్ని రోజులు ఫాలో అవుతారు? ట్రెండ్ను ఫాలో కాలేరా? ఇప్పుడు చూడండి ఏమైందో మరి. ఎవరన్నా లంచం అడిగితే అబ్బా అంత కాదు సారు, గింత ఇస్తాం, మాతో ఇంతే అవుతుంది అని బతిలాడతాం. కాదు కక్కాసం అంటే ఏసీ బొల్లకు ఫోన్ కొట్టి పట్టిస్తాం. కానీ మనోళ్ళు చూడుండ్రి ఏం చేసిండ్రో. అయ్యో నోట్ల కోతలేవా సారు? తేండ్రి అన్నవట, మరి తెస్తే తినవు? తినడు. కడాక్ నోట్లయితే మింగునేమో, కారం నోట్లు కదా ఇవి. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ పట్నంలో మనోడు సర్కార్ ఆఫీసరు. ఈ సంగపొల్లది ఏదో పని చేయమంటే లంచం అడిగిండట. ఆహా ఇంత పనుకున్నావు తాత అని మంచిగా నోట్ల కారం తొక్కు పూసి తిను అన్నారు. మనోడు తినడు అన్నాడు. హీగేముంది, గట్టిగా అనగబట్టి తీయటి స్వీట్లు తినిపించినట్టు కారం నోట్లను తినబెట్టిర్రు. ముక్కుకు మూతికి చెంపలకు కండ్లకు కారం అంటే మంట అని ఎగిరే వరకు ఇన్ని మంచినీళ్ళు తెచ్చిర్రు. దెబ్బకు మనోడు సక్కగా కావచ్చు. కారం నోట్లు తినిపించేటోళ్ళు తక్కువలేం గారుల్లో. అప్పట్లో ఒక అవినీతి ఆఫీసర్ కి 3 చెంబుల మురికి నీరు దాపిర్రు. లంచాలకు పనిచేసేటోళ్ళు దేశంలో మస్తు మంది ఉండ్రు. ఊరికో బ్రాంచ్లు పెట్టుండ్రు అన్నలు.